నమస్తే, వెల్కమ్ టు DY న్యూస్. పోలీస్ మ్యాగ్డ్రిల్ అల్లరి మూకలు రెచ్చిపోయారు. రాజకీయ కక్షలతో పీట్రగిపోయారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట బస్టాండ్ సెంటర్లో ఆదివారం సాయంత్రం భయానక పరిస్థితి నెలకొంది. పోలీసులు ఎంత హెచ్చరించినా లెక్క చేయకుండా ఎదురుదాడికి దిగారు. పెట్రో బాంబులతో దాడులకు తెగబడ్డారు. డీఎస్పీ కేవీ రమణ ఆధ్వర్యంలో పోలీసుల బలగాలు మోహరించాయి. మైక్లో ఎన్నిసార్లు హెచ్చరించినా వారు లెక్క చేయలేదు. మరింత రెచ్చిపోయి విధ్వంసం సృష్టించారు. దీంతో పోలీసు పరిస్థితి అదుపులోకి తెచ్చేందుకు బాసువాయును ప్రయోగించారు. అయినా వారిని లెక్క చేయకుండా ఎదురుదాడులు చేస్తుండటంతో పోలీసు కాల్పులు చేపట్టాల్సి వస్తుంది. ఈ కాల్పుల్లో పలువురికి గాయాలు కాగా ఒకరి పరిస్థితి విషమంగా మారింది. పోలీసు కాల్పులు అనంతరం అక్కడ పరిస్థితి అదుపులోకి వచ్చింది. వెంటనే పోలీసులు గాయపడ్డ వారిని ఆసుపత్రికి తరలించి మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నారు. ప్రశాంత వాతావరణంలో ఉండే కొత్తపేటలో ఇటువంటి దారుణమైన సంఘటన ఎలా జరిగిందని కంగారు పడుతున్నారా? అదేమీ కాదు. ఇదంతా పోలీసులు ముందు జాగ్రత్తగా నిర్వహించిన మ్యాగ్డ్రిల్. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా అనేక చోట్ల విధ్వంసకరమైన సంఘటనలు జరుగుతున్న సంగతి తెలిసిందే. అలాగే వచ్చే నెల 4న కౌంటింగ్ జరగనున్న నేపథ్యంలో ఇలాంటి భయానక పరిస్థితులు జరిగినప్పుడు ప్రజలు అప్రమత్తంగా ఉంటారని, పోలీసు యంత్రాంగం అండగా ఉంటుందని అవగాహన కల్పించడానికి ఈ మ్యాగ్డ్రిల్ను అద్భుతంగా కళ్లకు కట్టినట్లు నిర్వహించారు. ఈ సందర్భంగా డీఎస్పీ కె రమణ మాట్లాడుతూ ఎన్నికల సమయంలో జరిగే ప్రతి అల్లర్లకు, నేరాలకు కఠినమైన శిక్షలు ఉంటాయన్నారు. ఒక్కసారి ఈ కేసులో ఇరుక్కుంటే భవిష్యత్తు శూన్యమవుతుందని వివరించారు. ప్రశాంత వాతావరణంలో ఇక్కడ పోలింగ్ పూర్తయిందని, అలాగే కౌంటింగ్ ప్రక్రియ కూడా పూర్తయ్యే వరకు అన్ని పార్టీల రాజకీయ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు శాంతియుతంగా ఉండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఏఆర్, డీఎస్పీ సారథి, సిఐలు ఎం రామ్ కుమార్, సిఐ జేమ్స్, రత్నాకర్, స్థానిక ఎస్ఐ ఎం అశోక్, ఆలమూరు ఎస్ఐ శ్రీను నాయక్, ఆత్రేయపురం ఎస్ఐ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. నా జిల్లా తరఫు నుంచి ఈ 24 ఎలక్షన్స్ అలాగే కౌంటింగ్ బందోబస్తు సందర్భంగా ఈరోజు ఈ మాబ్ ఆపరేషన్ అనేది మాక్ డ్రిల్ చేయడం జరిగింది. ఇందులో మన జిల్లా తరఫు నుంచి ఏఆర్ డిఎస్పీ గారు, విజయసారథి గారు, అలాగే ఆర్ఐ సీతారామన్ పార్టీ వజ్రా వెహికల్, అలాగే ఒరిజినల్గా అన్లాఫుల్ అసెంబ్లీ అయ్యి ఎవరైనా సరే అల్లర్లు సృష్టించడానికి వచ్చినప్పుడు ఎటువంటి చర్యలు తీసుకుంటారో పోలీసు వారు అనేది ఇక్కడ మనం మాక్ డ్రిల్ చేయడం జరిగింది. ఈ విధంగా ఎవరైనా సరే అల్లర్లకు పాల్పడితే మనం వారి మీద ఎటువంటి చర్యలు తీసుకుంటాం అనేది గ్యాస్ ముందు లాఠీ చార్జ్ చేస్తారు, తర్వాత గ్యాస్ ఉపయోగిస్తాం, తర్వాత ఫైరింగ్ ఓపెన్ చేస్తాం. ఇవన్నీ కూడా మనం ఇక్కడ ఈరోజు మాక్ డ్రిల్ చేసాము. రేపు ఉదయం ఏదైనా మనకి అవసరం పడినప్పుడు ఈ డ్రిల్ అనేది పనికొస్తుందని చెప్పేసి అన్ని కాన్స్టిట్యూన్సీలో చేశారు. ఈరోజు మనకి కొత్తపేట కాన్స్టిట్యూన్సీలో జరిగింది. అందువల్ల ఈరోజు ఈ మాక్ డ్రిల్ సందర్భంగా అందరికీ కూడా విజ్ఞప్తి ఏంటంటే, ఎవరు కూడా కౌంటింగ్ సందర్భంగా ఎవరు కూడా అల్లర్లు సృష్టించవద్దు, అలాగే రోడ్ల మీద రావద్దు. 144 సెక్షన్ అలాగే 30 పోలీస్ యాక్ట్ అమల్లో ఉంది కాబట్టి ఎవరు కూడా విన్నింగ్ క్వశ్చన్స్ కానీ, లేదంటే విజయోత్సవ సభలు కానీ, రోడ్ల మీదకి వచ్చి ఫైర్ క్రాకర్స్ కానీ ఇవన్నీ నిషిద్ధం. మళ్ళీ మేము మా దగ్గర పర్మిషన్ తీసుకొని తర్వాత మేము పెట్టుకోవడానికి పర్మిషన్ ఇస్తాం, అప్పుడు మాత్రమే చేయాలి. ఎవరు కూడా వారి ఇళ్లలో మాత్రమే వాళ్ళు ఈ విజయోత్సవ ఉత్సవాలు చేసుకోవాలి తప్పించి రోడ్ల మీద రాకూడదు. దయచేసి పోలీసు వారి నుంచి విజ్ఞప్తి, అలాగే మరి హెచ్చరిక కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. What do you want?